ఎన్ని కేసులైనా అవని, ఎన్ని కఠిన శిక్షలైనా పడని ఈ సమాజంలోని కామాంధులకు, పసిపిల్లల్ని చెరబట్టే రాబందులకు ఇవేవీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం మరోసారి సమాజం తలదించుకునేలా చేసింది. లైంగిక దాడి చేయడమే కాదు, బాధితురాలని చంపేందుకు ప్రయత్నించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. ఎంతో అందమైన జీవితం ఉన్న ఆ అమ్మాయి ఆశలన్నీ చంపుకొని ఆసుపత్రి బెడ్ మీద పడి ఉంది. ఆ చిన్నారికి ఈ వ్యవస్థ న్యాయం చేయగలదా? తాను కోల్పోయింది తిరిగి తెచ్చివ్వలేకపోయినా నిందితుడికి కఠిన శిక్ష వేయగలదా? పన్నెండేళ్ల పాప వేసవి సెలవులొచ్చాయని ఎంతో ఆనందంగా తాతయ్య దగ్గరకొచ్చింది. ఆమె దృష్టిలో అది ఆటల ప్రయాణం, నవ్వుల ప్రపంచం, కొత్త జ్ఞాపకాలను దాచుకునే సమయం. కానీ తన జీవితాన్ని చీకట్లోకి నెట్టేసే ఓ రాక్షస మృగం అక్కడే పొంచి ఉందని ఆ చిన్నారికి తెలియదు. ఆమెకు తెలిసేలోపే ఆ బాలిక బాల్యం ముక్కలైపోయింది. ఆడుకోవాల్సిన ఆ చేతులను కట్టేశారు. స్కూల్ బ్యాగ్ మోయాల్సిన ఆ భుజాలపై అమానుషత్వం నృత్యం చేసింది. లోకం తెలియని వయసులో మనుషుల్లోని రాక్షసత్వాన్ని చూడాల్సొచ్చింది. తనపై జరుగుతున్న లైంగిక దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి కేకలేసింది. భయంతో, నొప్పితో, బతకాలనే ఆరాటంతో ఎంతో అరిచింది. కాని ఆ అరుపు వినే నాథుడే లేడు. విన్నా స్పందించే హృదయమే లేదు. పైగా తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ రాక్షసుడు చేసిన పని మరీ అమానుషం. తాను చేసిన అఘాయిత్యం ఎక్కడ బయటకు తెలుస్తుందోనని ఆ చిన్నారిని 3వ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆ అమ్మాయి ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూశాడు. ఖమ్మం రాపర్తి నగర్లో జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కన్న బిడ్డలా చూడాల్సిన ఆ బాలికపై నిందితుడు మహ్మద్ గౌస్ కస్సాయివాడిలా ప్రవర్తించాడు. సమాజం తలదించుకునేలా చేశాడు. ఆ చిన్నారి ఎన్ని కేకలేసినా వినకుండా తన పశు వాంఛను తీర్చుకునేందుకు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఎంత ప్రతిఘటించినా, రక్షించమని వేడుకున్నా కామాంధుడి మనసు కరగలేదు. మృగంలా ప్రవర్తించి రాక్షసానందం పొందాడు మహ్మద్ గౌస్. ఈ అఘాయిత్యంతో ఆ చిన్నారి శారీరకంగానూ మానసికంగానూ తీవ్రమైన నరకాన్ని అనుభవించింది. లైంగిక దాడి జరిగిన తరువాత సాక్ష్యం లేకుండా చేసేందుకు ఆ బాలికని అంతమొందించాలనుకున్నాడు నిందితుడు గౌస్. సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా కిందకు తోసేశాడు. పైనుంచి కింద పడితే ఆ అమ్మాయి చనిపోతుందనుకున్నాడు. దాంతో ప్రమాదవశాత్తు పడిపోయిందని నమ్మించొచ్చని అనుకున్నాడు. కానీ ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడింది. అంత పైనుంచి పడటంతో బాలిక వెన్నెముక విరిగింది. చేతులు, తలకు బలమైన గాయాలయ్యాయి. ఆ చిన్నారి కింద పడినప్పుడు విరిగింది కేవలం ఎముకలు మాత్రమే కాదు, ఆ అమ్మాయిపై కుటుంబం పెట్టుకున్న ఆశలు, ఆ తల్లి గుండె, తండ్రి నమ్మకం, తాతయ్య విశ్వాసం అన్నీ విరిగిపోయాయి. ఇప్పుడు ఆ పాప తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకేం జరిగిందో కూడా అర్థం కాని స్థితిలో ఆసుపత్రి బెడ్ మీద పడుంది. కానీ బయట కూర్చున్న తల్లిదండ్రులకు ప్రతి క్షణం నరకం కనిపిస్తోంది. ఫోన్ మోగినా భయమేస్తోంది. డాక్టర్ పిలిచినప్పుడల్లా గుండె ఆగినంత పనవుతోంది. తమ కూతురు మళ్లీ నవ్వుతూ తిరుగుతుందా? ఎప్పటిలాగే స్కూల్కు వెళుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలతో ప్రతి రాత్రి నిశ్శబ్దంగా చనిపోతున్నారు. కానీ ఆ నిందితుడు కొద్ది నిమిషాల తన సుఖం కోసం వికృత క్రీడతో తన వాంఛ తీర్చుకున్నాడు. ఆ కొద్ది నిమిషాల క్రూరత్వం ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి జీవితకాల శిక్షగా మారింది.
ఖమ్మంలో జరిగిన ఈ అఘాయిత్యంపై ఓ పదునైన ప్రశ్న వెంటాడుతోంది. ఒక పసి ప్రాణాన్ని నాశనం చేసేందుకు కొన్ని నిమిషాలు చాలు, కానీ ఆ బిడ్డకు న్యాయం చేసేందుకు ఎందుకు సంవత్సరాలు పడుతోంది? తప్పు చేసిన వాడికి చట్టాలు తెలుసుండొచ్చు, తప్పించుకునే లొసుగులు తెలుసుండొచ్చు, ఎవరి కాళ్లు పట్టుకోవాలో ఇంకా బాగా తెలుసుండొచ్చు, కానీ బాధిత కుటుంబానికి తెలిసింది ఒక్కటే: తమ బిడ్డ ఏ తప్పు చేయలేదని. అయినా సరే శిక్ష మాత్రం వాళ్లే అనుభవిస్తున్నారు. ఈ దేశంలో ఓ చిన్నారి కన్నీటికి విలువలేదా? గుండె ముక్కలైన తల్లిదండ్రుల బాధకు, ఆక్రందనకు అర్థం లేదా? ఆ చిన్నారికి ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. ప్రతి పుట్టినరోజున గుర్తొచ్చే గాయమిది. ప్రతి రాత్రి నిద్రను మింగేసే చీకటిది. ఆ 12 చిన్నారి జీవితాంతం మోయాల్సిన బాధ ఇది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులకు ఈ లోకంలో బతికే హక్కుందా? ఈ ప్రశ్నలే మానవత్వమున్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి.